మామ సామునుడు పిలుపు వచ్చింది, వచ్చేసా. ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా, అనాథ ఆపద్బాంధవుడా గోవిందా గోవిందా. తిరుమలలో ఎలా దర్శనం చేసుకోవాలో మ్యాక్సిమం ఎవరికి తెలియదు. నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు బేబీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. 1 లైక్ అని సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి మామ. ఇది నా యూట్యూబ్ కొత్త ఛానల్, మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అరే మామ, నా లైఫ్లో జరిగిన ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి, మీకు కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో ఈవినింగ్ 6 గంటలకి దర్శనం టోకెన్ తీసుకుని 7 గంటలకంతా అలిపిరి దగ్గరకు వచ్చేసాను. అలిపిరి నడక మార్గంలో పులుల సంచారం ఎక్కువ ఉందనేసి బ్యాచ్లుగా పైకి పంపిస్తా ఉన్నారు. 1700 మీటర్ దగ్గర మనకైతే మొబైల్ దొరకడం జరిగింది. సెట్ మొబైల్ తీసుకెళ్దాం, 2 తోలికి ఇచ్చేద్దాం. మొబైల్ దొరికింది. సంథింగ్ మొబైల్ పేరు కెనడా అనుకుంటా, కెనడా వాళ్ళది. ఇచ్చేద్దాం, దొరికితే వస్తారు కదా, ఎదురు వస్తారు కదా, ఇచ్చేద్దాం. మొబైల్ ఎత్తిచ్చి మొబైల్ ఇవ్వడం జరిగింది. వెనక్కి కూర్చోను కదా లేడీస్, వాళ్ళ దగ్గర వీడియో తీస్తే బాగోదు కదా, సో ఇచ్చేసాను మొబైల్. స్వామి మధ్యలో ఏమీ రావు. మధ్యలో ఇప్పుడు బొట్లు పెడతారు కదా, ఎన్ఎస్ టెంపుల్ దాటి పెట్టుకోండి. ఈ మధ్యలో ఎవరు పెట్టద్దండి, అందరూ బ్యాచ్ తో పాటు వెళ్ళాలి. లేడీస్ చెంటి బిడ్డలు ఎవరినో ఉంటే మధ్యలోకి వచ్చేయండి, సైడ్ లో ఎవరు ఉండద్దండి. లేడీస్ చెంటి బిడ్డలు ఎవరినో ఉంటే పిల్లలు మధ్యలోకి వచ్చేయండి. నైట్ టైం అయితే ఆంజనేయ స్వామి లొకేషన్ వేరే అంటే వేరే లెవెల్లో ఉంది. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్ లో అయితే జంగలు అయితే కనిపించాయి. చూస్తా ఉన్నారు కదా ఎంతమంది పోతున్నారు, బ్యాచ్లకు పోతా ఉన్నారు. ముందు ఒక గార్డు, వెనక ఒక గార్డు వస్తా ఉన్నారు పోలీసులు. ఫైనల్లీ వచ్చేసాను. టైం 12:40 అవుతుంది. టైం 7 గంటలు స్టార్ట్ అయినా, 7 గంటలు స్టార్ట్ అయితే ఎండేటప్పటికి 12:40 అయింది. ఎందువల్లంటే నైట్ టైము బ్యాచ్లు పంపిస్తున్నారు అన్నమాట. ఒక బ్యాచ్కి 300 మంది 400 మంది అంటారు. సో గంట నడిస్తే ½ అవర్ రెస్ట్ అనమాట. అలిపిరి నుండి తిరుమలకి కాలినడక దారిలో నైట్ టైం రాకపోవడం మంచిది, పొగలు వెళ్ళడం కొంచెం బెటర్ అనుకుంటా. మంచు పడడం వల్ల చలి అయితే బీభత్సంగా ఉంది. వెంకటరమణ గోవిందా. నైట్ కొండపైకి వచ్చి ఫుల్గా నిద్రపోయేసి మార్నింగ్ లేసి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మన వెంగబాంబకి అయితే వచ్చేసాము. మన వెంగబాంబలో బ్రేక్ఫాస్ట్ చేసి మనం అయితే బదిలేసాం. అరే మామ, నేనైతే పుణ్యక్షేత్రాలు చూడడానికి బయలుదేరుతా ఉన్నాను. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చినాను. చూస్తున్నారు కదా, భక్తులు అయితే చాలా మంది వచ్చినారు దర్శనం చేసుకోవడానికి. మామ, శ్రీవారి పదాల దగ్గర రైట్ సైడ్లో ఫోటోషూట్కి ఏక్ దమ్ముగా ఉంది. బీభత్సంగా ఫోటోషూట్ కానీ వీడియోస్ కానీ. ఒకసారి వచ్చినప్పుడు తిరుమలకి వచ్చినప్పుడు శ్రీవారి పాదాలని విజిట్ చేయండి. అదే ఫోటోషూట్ కూడా ఒకసారి చూడండి. ఒకసారి సెకండ్ ప్లేస్ వచ్చి శిలాతోరణం. ఓకే, వెళ్ళి చూసేద్దామా. లెట్స్ గో. ఆసియాలోని అతిపెద్ద శిలాతోరణం. అది కాకుండా ఈ శిలాతోరణం 2000 కోట్ల సంవత్సరాల నుంచి ఇలానే ఉంది మామ. ఇదే థర్డ్ ప్లేస్ పాప వినాశనం. ఇప్పుడైతే పాప వినాశనంలో ఎవరు స్నానాలు చేయడం, అదే ఒకప్పుడైతే స్నానాలు చేయడానికి స్థలం కూడా ఉండేది కాదు, అంతలా భక్తులు స్నానాలు చేసేవాళ్ళు. 4వది ఆకాశగంగా. చూపిస్తాను, ఒకసారి చూసేయండి, తర్వాత మాట్లాడుతున్నాం. పై నుంచి రావాలా. వచ్చి ఇంకా కింద బాగా అనుకో, ఇంకా కింద బాగా. ఇప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువ పావడం వల్ల కిందకైతే పావడం ఆపేస్తారు. అదే ఒకప్పుడైతే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి కిందకి వెళ్ళి వాటర్ నెలంతా నీళ్ళు చల్లుకొని పైకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు మామ. చూడండి ఎలా పోతుంది వాటర్ ఫ్లో. 5వది వచ్చి హనుమాన్ మందిర్, 6వది వచ్చి వేణుగోపాల స్వామి మందిర్. మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియోస్ తీయలేదు. అలా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని మన వెంగమాంబ దగ్గరికి అయితే వచ్చాను. మార్నింగ్ అయితే క్యూ లేదు, ఇప్పుడు ఉంది క్యూ.
నేను తిరుమలకి వచ్చిన ప్రతిసారి వెంగమామ దగ్గరకు వస్తాను. ఇక్కడికి వచ్చి నేను వీడియో కానీ ఫోటో తీయకపోతే నాకు మనస్సాది అనిపించదు. ఒకసారి వీడియో ఎలా ఉంది మీరే చూసేయండి. ఇంతకు ముందు అయితే వడైతే పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు కొత్తగా వడ పెడుతున్నారు. వడ టేస్ట్ చేద్దాం. వడ మామ చెప్పేది ఏముంది మామ, మన వెంగబాంబలోని ఏం తిన్నా ఒక అద్భుతం మామ. చాలా అంటే చాలా బాగుంది. తినేసి బయటకు రాగానే డైరెక్ట్ గా కోనేరులోకి వెళ్ళి స్నానం చేసుకొని పక్కనే ఉన్న వరాల స్వామి టెంపుల్కి అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. బహు అదృష్టం నాదేనేమో. వరాల స్వామిని దర్శనం చేసుకొని అలా బయట రాగానే వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. నాకు దొరికింది అదృష్టం నేనేమో. ఆఫ్టర్ లాంగ్ టైము నేను తిరుమల గుడి అనక వెంకటేశ్వర స్వామి గుడి అనక రెయిన్ డ్యాన్స్ చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను చిన్నప్పుడు చూసిన రెయిన్ డ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను రెయిన్ డ్యాన్స్. మీరు కూడా చూడండి. చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టేసుకోండి మామ, కొట్టేసుకోండి. ఈ రెయిన్ డ్యాన్స్ నేను దగ్గర ఒక 1 hour చూసాను మామ. నాకు బోర్ అనిపించలేదు. మీరు కూడా తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెయిన్ డ్యాన్స్ చూడండి మామ, చాలా బాగుంది. ఈ రెయిన్ డ్యాన్స్ కూడా సాంగ్ ఉంది. నేను సాంగ్ అయితే రిమూవ్ చేసేసాను. ఇలా ఎప్పుడైనా మీరు రెయిన్ డ్యాన్స్ చూసారా? ఇప్పుడే దర్శనానికి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ నాకు ఇచ్చేది 10 గంటలకి ఇచ్చారు దర్శనం, కానీ నేను 7 గంటలకి క్యూలోకి వచ్చేసాను. షార్ప్కి వెళ్ళిపోవడం దర్శనానికి. 7 గంటల దర్శనానికి వెళ్ళి నైట్ 1 గంటకైతే బయట వచ్చాను. నాకైతే దర్శనం బాగా జరిగింది. బయట రాగానే మంచు అయితే చాలా ఎక్కువగా పడతా ఉంది. చలిగడి చాలా ఎక్కువగా ఉంది మామ. ఇంకా మంచులోనే లడ్డులు తీసుకొని ఇంకా నేను లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మామ తిరుమలలో ఎలా దర్శనం చేసుకోవాలో మ్యాక్సిమం ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు వచ్చి ఏం చేస్తారంటే డైరెక్ట్గా గుండ్లు కొట్టుకొని డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతారు. దర్శనం చేసుకుని లడ్డులు తీసుకెళ్ళిపోతారు. అలా ఎప్పుడు చేయొద్దు, ఓకేనా? కళ్యాణ్ కట్టుకొని ఉందా, కళ్యాణ్ కట్టుకొని గుండ్లు కొట్టుకొని పక్కనే మన వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుంది. కోనేరులోకి వెళ్ళి స్నానం చేసుకొని పక్కనే వరాల స్వామి ఉంది, వరాల టెంపుల్ ఉంది. వరాల స్వామిని దర్శనం చేసుకుని అప్పుడు మన వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళాలి. అలా దర్శనం చేసుకొని పురాణ రాసి పెట్టి ఉంది. అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి వరాల స్వామికి చెప్పినాడు, ముందు నీ దర్శనం చేసుకున్న వాళ్ళకి నా దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి భాగ్యం కలుగుతుంది అనేసి. మీరు అలాగ ఎప్పుడు చేయొద్దు మామ. వరాల స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోండి. నేను ఇప్పటికీ తిరుమలకి చాలా సార్లు వచ్చినాను. ముందు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత పుణ్యక్షేత్రాలు తిరుగుతాను. కానీ ఈసారి ముందు పుణ్యక్షేత్రంలో చూసుకొని తర్వాత వచ్చి దర్శనం చేసుకున్నాను మామ. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మామ. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళు మామ, ప్లీజ్ మామ.